జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, పూర్వాభాద్ర 1-2-3 పాదాలు, శతభిషం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉన్నారు, సూర్యుడితో కలిసి ఉన్నారు, సప్తమాధిపతితో కలిసి ఉన్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా చాలా గొడవలు అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. రెండవ స్థానంలో శుక్రుడు, బుధుడు, రాహు ఉన్నారు. మోసపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మ్యారేజ్ పరంగా మాత్రం దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కుజుడు ఆయన మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మీద ఉన్నారు. దాని మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఈ వారం అనేది లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గురు బలం అనేది బాగుంది కాబట్టి కుంభరాశి వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు తిండికిను అలాగే ఉండటానికిను ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే అప్పు ఇస్తేకంగా అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరియు శత్రుత్వం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి అప్పు ఇవ్వకండి. అప్పు ఇచ్చి మీరు శత్రుత్వం కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.